హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ రావణిని. సంచాలక్గా బర్నీ కరెక్టేనా? 4th వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు? జై బాలయ్య అంటూ ఫిజికల్ టాస్క్ లో ధూమ్ లేపిన పవన్ కళ్యాణ్. దీనిపై మనం మాట్లాడే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదే విధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో. ఇప్పుడు మనం డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతాం. పాయింట్ ఏంటంటే బర్నీ సంచాలక్గా ఫెయిల్ అయ్యారని 100% నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ప్రోమో 1 లో రెడ్ టీమ్ విన్ అయిందని చెప్పారు, ప్రోమో 2 లో బ్లూ టీమ్ విన్ అయిందని చెప్పారు. యాక్చువల్ గా విన్ అయిన టీం ఏంటంటే రెడ్ టీమ్, బ్లూ టీం అయితే విన్ అవ్వలేదు. కానీ తనుజ గారు బర్నీ గారితో డిస్కషన్ అవ్వడం వలన ఏం చేశారు, బ్లూ టీం అయితే విన్ అయింది. ఎందుకు అలా చెప్పారంటే ఫేవరిజం, తనుజ గారి ఫేవరిజం చేశారు. ఎందుకు చేశారు అంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అనేది బయటికి బాగా పోర్ట్రేట్ అవ్వాలని అలా చేశారని నా అభిప్రాయం. మీరు దీనిపై ఏమంటారో కామెంట్ చేయండి. అదే విధంగా ఫిజికల్ టాస్క్ లో జై బాలయ్య అంటూ పవన్ కళ్యాణ్ అయితే దుమ్ము లేపేశాడు, మామూలుగా అయితే లేదు. ఇలా చేయలేదు. ఫైనల్ గా ఫిజికల్ టాస్క్ లో దుమ్ము లేపేసి రెడ్ టీమ్ అయితే పవన్ కళ్యాణ్ అయితే గట్టిగా విన్ చేశాడు. దీనివల్ల కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎవరెవరు ఎమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ అయితే సెలెక్ట్ అయ్యారు. అదే విధంగా ఇప్పుడు మనం కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు 4th వీక్ లో సెలెక్ట్ అయ్యారంటే ఫస్ట్ వన్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, ఎమాన్యుల్ అండ్ రాము. ఈ వీక్ 4th వీక్ లో ఈ 4 మెంబర్స్ లో ఎవరు కెప్టెన్సీ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.